హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కదా మీకు చెప్తున్నాను. అయితే టుడే కూడా సేమ్ అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎప్పుడు లాస్ట్ డేటు, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏపీ వాళ్ళు ఎక్కడ ఏంది అనేసి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మనకు వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానికులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్. తాజాగా ఏపీ చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. చెప్పాం కదా, ఏపీలో అంగన్వాడీ జాబ్స్, అది చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ జాబులు 10వ తరగతి పాస్ అయిన మహిళలకు మాత్రమే అంగన్వాడీలు అంటే మహిళలకి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో ఐసీడీఎస్ పీడీ నాగశైలజ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించింది. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని తెలిపారు. అయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ పోస్టులు 87 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను ఆ జిల్లా కలెక్టర్ మాత్రమే ఏ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసి ఫిల్ చేయాలి అనేసి మన నాగశైలజ గారు నోటిఫికేషన్ వివరాలను గురించి వెల్లడించారనమాట. అంటే కలెక్టరే కదా, చిత్తూరు జిల్లా కలెక్టరు ఆ ఖాళీలను గుర్తించి అవి ఫిల్ చేయాలని చెప్పారు. ఇందులో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 11, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 18, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 58 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు ఆఫ్లైన్లోనూ స్వీకరించనున్నారు. ఇతర వివరాలను సిడిపిఐ కార్యాలయంలో సంప్రదించాలి. జూలై 19వ తారీఖు లాస్ట్ డేటు దరఖాస్తుకు. ఆ దరఖాస్తు అనేది ఆఫ్లైన్లోనే స్వీకరిస్తున్నారంట, ఆఫ్లైన్లోనేనంట. ఇతర వివరాలకు మీ చిత్తూరు జిల్లాలో ఉన్న సిడిపిఐ కార్యాలయాన్ని సంప్రదించాలి. సిడిపిఐ కార్యాలయానికి వెళ్తే ఏంటిది, ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఏ విధంగా ఉంటుంది అనేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది చిత్తూరు వాసులకు ఇది అన్నమాట. అయితే మొత్తంగా అంగన్వాడీ పోస్టులు 87, మినీ అంగన్వాడీ వర్కర్లు 11, మినీ అంగన్వాడీ 18, అంగన్వాడీ హెల్పర్లు 58. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళ అయి ఉండాలి. ఆ ప్రాంతానికి చెందిన మహిళ అయి ఉండాలి. వయసు, దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థి వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతంలో 21 ఏళ్లు నిండిన వారు లేకపోతే 18 ఏళ్లు నిండిన వారు కూడా తీసుకుంటారు. మామూలుగా అందరికైతే 21 to 35 మధ్య ఉండాలి ఏజ్ లిమిట్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మాత్రము 21 లేకుండా, అది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోటా కింద ఉంది ఆ సీటు అంటే 18 years ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్. జూలై 4th నుంచి ఆన్లైన్ దరఖాస్తు అనేసి స్టార్ట్ అయింది. జూలై 4th నుంచే. జూలై 19 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. గౌరవ వేతన అంగన్వాడీ వర్కర్లకు 11,500, మినీ అంగన్వాడీ వర్కర్లకు 7,000, అంగన్వాడీ హెల్పర్లకు 7,000. ఎంపిక విధానము, ఎలాంటి పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూలు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీకు దగ్గరలో ఉన్న సిడిపిఐ కార్యాలయానికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్లన్నీ ఆ సిడిపిఐ కార్యాలయంలో మీరు అందించాలన్నమాట. దరఖాస్తు ఆఫ్లైన్లో చేసుకోవాలి. అభ్యర్థి స్వయంగా వెళ్ళి సంబంధిత సిడిపిఐ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. అర్హత గల వారు దగ్గరలో సిడిపిఐ కార్యాలయంలో అప్లికేషన్ తీసుకొని దాన్ని పూర్తి చేసి అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి వారికి అందజేయాలి. అందజేయాల్సిన ధ్రువపత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రము, 10వ తరగతి మార్కుల జాబితా, నివాస స్థల ధృవీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణించిన ధృవీకరణ పత్రం, వికలాంగులైతే పిహెచ్సి సర్టిఫికేట్, వితంతువు అయితే
పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధృవీకరణ పత్రం, జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేసి అందజేయాల్సి ఉంటుంది. పర్సన్స్ ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలో చూసిరు కదా, క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, 10th మార్క్స్, మన నివాస ధృవీకరణ పత్రము, ఒకవేళ భర్త లేకుంటే భర్త వితంతు ధృవీకరణ పత్రము, ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లికేషన్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏపీ వాసులకు కదా, కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.